ఈరోజు నేను ఒక చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను. లైక్ రిగార్డింగ్ హౌ టు గివ్ ఆన్లైన్ సైబర్ క్రైమ్. మనము ఆన్లైన్లో సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే అది కంప్లైంట్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అని ఈవెన్ చాలామందికి తెలీదు. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ ఇక్కడ మనకి చాలా గుడ్ ఆప్షన్ ఉంది ఆన్లైన్లో. ఓవరాల్ ఇండియన్ వాళ్ళకి ఉంది ఇది. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి అండ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిదానంగా, అంటే లైక్ డోంట్ ఫియర్ ఆర్ డోంట్ టేక్ టెన్షన్. సో గూగుల్ క్రోమ్లో సైబర్ క్రైమ్ పోర్టల్ అని ఉంటుంది, cybercrime.gov.in అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ HTTPS కనిపిస్తుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్, అంటే మనకి సెక్యూర్డ్ అని. సో ఇదే పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. క్లిక్ చేసినాక మనకి ఇక్కడ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని కనిపిస్తుంది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఉంది. సో ఆల్ ఇండియన్స్ క్యాన్ గివ్ కంప్లైంట్ ఓవర్ దేర్. ఇక్కడ మనము రిజిస్టర్ ఏ కంప్లైంట్, ట్రాక్ యువర్ కంప్లైంట్, సస్పెక్ట్ డేటా, సైబర్ వాలంటీర్స్ రిసోర్స్, కాంటాక్ట్ అస్ అని ఉంది. సో మీరు ఇక్కడ ఇంకా చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని ఉంది. అండ్ కింద స్క్రోల్ చేసినట్టయితే ఉమెన్ చిల్డ్రన్ రిలేటెడ్ క్రైమ్, పక్కన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉంది అండ్ అదర్ సైబర్ క్రైమ్ ఉంది. రిపోర్ట్ అనమస్లీ, రిజిస్టర్ అండ్ ట్రాక్, రిజిస్టర్ ఏ కంప్లైంట్ ఉంది. అదర్ సైబర్ క్రైమ్లో రిజిస్టర్ ఏ కంప్లైంట్ అని ఉంది. సో కంప్లైంట్ ఎలా ఫిల్ చేయాలి అన్నది చూడొచ్చు. ఇక్కడ సిటిజన్ మాన్యువల్, మీకు ఏమైనా డౌట్ ఉంటే మాన్యువల్ చదువుకోండి. సైబర్ సేఫ్టీ టిప్స్ ఉంది, రీడ్ చేయండి. సైబర్ అవేర్నెస్ ఉంది, రీడ్ మోర్ అని ఉంది. డైలీ డైజెస్ట్ ఉంది, రీడ్ మోర్ అని ఉంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ మాన్యువల్ మొత్తం చదువుకొని మీరు వెళ్ళొచ్చు. ఇమేజ్ గ్యాలరీలో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది సమ్ ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ రిజిస్టర్ ఏ కంప్లైంట్లో మనకి ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ క్రైమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉంది, ట్రాక్ యువర్ కంప్లైంట్ అని ఉంది. ట్రాక్ యువర్ కంప్లైంట్లో మనము ఒకసారి కంప్లైంట్ పెట్టినాక మనకి ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది. ఎక్నాలజ్మెంట్ ఎంటర్ చేసి ఓటీపీ మనకి వచ్చినాక ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనిస్తే మన కంప్లైంట్ ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ వరకు ట్రాక్ అయింది అన్న డీటెయిల్స్ అక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ రిజిస్టర్ ఏ కంప్లైంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అదర్ సైబర్ క్రైమ్ కూడా ఉంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ది ఉంది. సో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉంటే అది మనం చూస్ చేసుకోవాలి. సస్పెక్ట్ డేటాలో సస్పెక్ట్ సర్చ్, మొబైల్, ఈమెయిల్ ఎక్సెట్రా. సో సస్పెక్ట్ సర్చ్ వెబ్సైట్ ఉంది. సో మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళి దిస్ రెస్పెక్టరీ ఆఫ్ సస్పెక్ట్ ఐడెంటిఫైర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ మల్టిపుల్ కంప్లైంట్స్ ఫిల్డ్ బై సిటిజన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఆన్ దిస్ పోర్టల్. మొబైల్ ఇష్యూస్, ఈమెయిల్ ఇష్యూస్, సోషల్ మీడియా ఇష్యూస్, బ్యాంక్ అకౌంట్ నంబర్, యూపీఐ ఐడి. కింద చూడండి, డో నాట్ యాడ్ 91. మీ మొబైల్ నంబర్ డైరెక్ట్ ఎంటర్ చేయండి, 91 యాడ్ చేసే అవసరం లేదు. అండ్ ఎంటర్ క్యాప్చా అండ్ సబ్మిట్. సో ఇక్కడ మనకి రిజిస్టర్ ఏ కంప్లైంట్లో ట్రాక్ యువర్ కంప్లైంట్, సస్పెక్ట్ డేటాలో మనము ఒక్కసారి చెక్ చేద్దాం. సస్పెక్ట్ సర్చ్ వెబ్సైట్ యాప్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సస్పెక్ట్ టైప్ అంటే సెలెక్ట్ చేసుకోండి, వెబ్సైటా, యూఆర్ఎల్ ఆర్ మొబైల్ యాప్. ఇక్కడ ఎంటర్ సస్పెక్ట్ ఐడి, ఇక్కడనేమో క్యాప్చా ఇచ్చేయండి అండ్ సర్చ్ ఆర్ క్లియర్. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇది సర్టిఫై అథెంటికేషన్ ఆఫ్ కంప్లైంట్స్ వేర్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోకల్ పోలీస్ అథారిటీస్ అని ఉంది. సో మనకి ఇక్కడ రిపోర్ట్ సస్పెక్ట్ పైన మనము క్లిక్ చేసినట్టయితే మనకి స్టేట్ ఆఫ్ ఇన్సిడెంట్, ఏ స్టేట్లో మనకి ఇన్సిడెంట్ జరిగింది అన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏ స్టేట్ మీరు ఉన్నారో, ఏ స్టేట్లో మీకు ఇన్సిడెంట్ అయింది అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ వాట్ యూ వాంట్ టు రిపోర్ట్ అని ఉంది కదా, అక్కడ చూడండి వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే మీకు వెబ్సైట్ది ఏదైనా ఇష్యూ ఉంటే
రిలేటెడ్ వాట్సాప్ నంబర్, టెలిగ్రామ్, ఫోన్ నంబర్ది, ఈమెయిల్ ఐడి, ఎస్ఎంఎస్ హెడర్ నంబర్, సోషల్ మీడియా యూఆర్ఎల్, ఏ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే అక్కడ కింద వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చింది, స్క్రీన్ షాట్ తీసుకోండి, వెబ్సైట్ యూఆర్ఎల్ అక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసినాక యాడ్ మోర్ అని ఉంది. అండ్ కింద డిస్క్రిప్షన్ ఉంది, నాట్ గ్రేటర్ దెన్ 500 క్యారెక్టర్స్. సో నేను ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ డిస్క్రిప్షన్ 500 క్యారెక్టర్స్ క్లియర్గా మీ కంప్లైంట్ మొత్తం క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇవ్వండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. అప్పుడు మీ వెబ్సైట్ ఇష్యూ ఏదైతే యూఆర్ఎల్ ఉందో దాని త్రూ ట్రాకింగ్ అవుతుంది. ఇక్కడ వాట్సాప్ ఇష్యూ ఉంటే వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఒక మీ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. అండ్ దెన్ డిస్క్రిప్షన్ ఇవ్వండి ఏంటి మీ ఇష్యూ అన్నది. అండ్ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ చేయండి. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే ఫోన్ నెంబర్ పైన చూస్ చేసుకొని అక్కడ నంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ స్టార్ మార్క్ ఉంది, అది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ షాట్ ఎంటర్ చేసి 500 క్యారెక్టర్స్ ఇచ్చి యూఆర్ఎల్ మీరు సబ్మిట్ చేసుకోండి. అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఇక్కడ మళ్ళీ స్క్రీన్ షాట్ అండ్ 500 క్యారెక్టర్స్ కంప్లైంట్ ఇవ్వండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఎస్ఎంఎస్ హెడర్ నంబర్, ఏదన్నా ఇష్యూ ఉంటే ఎస్ఎంఎస్ హెడర్ చేయండి. అండ్ దెన్ మీరు స్క్రీన్ షాట్ ఒకటి అప్లోడ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి 500 క్యారెక్టర్స్. అండ్ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేయండి. అండ్ సోషల్ మీడియా యూఆర్ఎల్ ఇష్యూ ఉంటే సోషల్ మీడియా యూఆర్ఎల్ అక్కడ ఎంటర్ చేయండి, స్క్రీన్ షాట్ ఎంటర్ చేయండి. అండ్ ఇంకేదన్నా ఉంటే యాడ్ మోర్ చేయండి, డిస్క్రిప్షన్ ఇచ్చేయండి, కంప్లైంట్ మొత్తం ఇచ్చేయండి, ఎంటర్ క్యాప్చా సబ్మిట్ చేయండి. సో ఇలా మీరు ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మీకు ఇక్కడ డిఫరెంట్ ఉంది కదా, మీకు పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో మీరు ఎంటర్ చేసి ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చినాక మీరు మీ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వంగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు, మీ ఫోన్ నెంబర్కి అక్నాలజ్మెంట్ వస్తుంది. ఆ అక్నాలజ్మెంట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, స్టార్ మార్క్ ఉంది, అక్నాలజ్మెంట్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది, గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీ ట్రాకింగ్ అన్నది చూపిస్తుంది. ఇక్కడ సైబర్ వాలంటరీస్లా సైబర్ వాలంటరీ కాన్సెప్ట్, టర్మ్స్ అండ్ కండిషన్, రిజిస్టర్ యాజ్ వాలంటరీ, వాట్ ఈజ్ అన్లాఫుల్ కంటెంట్, లాగిన్ అని ఉంది. రిసోర్స్లో చూడండి, మీకు ఇక్కడ సిటిజన్ మాన్యువల్ ఉంది, సైబర్ సేఫ్టీ టిప్స్, సైబర్ అవేర్నెస్, మీడియా గ్యాలరీ, డైలీ డైజెస్ట్ అని ఉంది. కాంటాక్ట్ అస్, డైరెక్ట్లీ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అస్లో రిపోర్ట్ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అట్ నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930. సో ఇక్కడ నేమ్, నోడల్ ఆఫీసర్ నేమ్, గ్రీవియన్స్ ఆఫీసర్ నేమ్ ఇక్కడ ఇచ్చినాక డౌన్లోడ్ పీడిఎఫ్ అంటే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీ స్టేట్ ఏంటి, మీకు రిలేటెడ్ ఇక్కడ ఆఫీసర్స్ డీటెయిల్స్ అండ్ మీకు రిలేటెడ్ నంబర్స్, కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ మీ ఆఫీసర్స్వి నంబర్స్ అండ్ ఆల్ ఉంటాయి, పిఎస్ నంబర్స్. సో దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు అవన్నీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ క్రైమ్ రిపోర్ట్ అనమస్లీ, ఇక్కడ ఫైల్ కంప్లైంట్ అని ఉంది కదా, కంప్లైంట్ని ఫైల్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ రిజిస్టర్ అండ్ ట్రాక్ ఉంది. సో ఇక్కడ ఏదన్నా మీకు రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ ఏ కంప్లైంట్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆర్ అదర్ సైబర్ రిలేటెడ్, ఇంకా ఏదైనా సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఇందులో మీరు చూస్ చేసుకోండి. రిజిస్టర్ ఏ కంప్లైంట్ ఉంది కదా, ఫైల్ ఏ కంప్లైంట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఐ యాక్సెప్ట్ అని మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. చేసినట్టయితే మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. సో ఇక్కడ సస్పెక్ట్ డేటా ఉంది. అదర్ సైబర్ రిలేటెడ్ సైబర్ క్రైమ్ సేమ్ వేగా రిజిస్టర్ ఏ కంప్లైంట్, ఫైల్ ఏ కంప్లైంట్, తర్వాత ఐ యాక్సెప్ట్ అని ఇచ్చినాక మీకు ఇక్కడ ఇలా వస్తుంది సిటిజన్ లాగిన్.
ఫస్ట్ ఇక్కడ చెక్ లిస్ట్ ఫర్ కంప్లైంటెంట్. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ఫర్మేషన్ రెడీ బిఫోర్ ఫిల్లింగ్ యువర్ కంప్లైంట్. మనం కంప్లైంట్ ఇచ్చే ముందు ఈ డీటెయిల్స్ అన్నది మ్యాండేటరీ. సో ఆప్షనల్ డిజరబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సస్పెక్టెడ్ వెబ్సైట్, సస్పెక్ట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్ నంబర్, అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇవన్నీ మీరు ఎంటర్ చేయవలసి వస్తుంది. ఫ్రాడ్ అమౌంట్, ఎంత అమౌంట్ ఫ్రాడ్ అయింది, ట్రాన్సాక్షన్ డేట్ ఏంటి, 12 డిజిట్స్ ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి, సాఫ్ట్ కాపీ ఆఫ్ ఎనీ నేషనల్ ఐడి. చూడండి, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ఫర్మేషన్ రెడీ బిఫోర్ ఫిల్లింగ్. సో ఈ డీటెయిల్స్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. లాగిన్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఓటీపీ ఇవ్వాలి. సో స్టార్ మార్క్ ఉంది కదా, అది మ్యాండేటరీ. సో ఏదన్నా మిస్టేక్ పోతే క్లియర్ అని క్లిక్ చేయండి. మిస్టేక్ లేకపోతే డైరెక్ట్ సబ్మిట్ అని ఇచ్చేయండి. ఫర్గాట్ లాగిన్ ఐడి, మీకు లాగిన్ ఐడి మర్చిపోయినా మీరు ఫర్గాట్ లాగిన్ ఐడి వెళ్తే ఓటీపీ వస్తుంది. దెన్ మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు మీ లాగిన్ ఐడి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.